ఫార్మాలిటీ ప్రకారం తనే స్వయంగా సాగనంపాలి. కానీ ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి. లాకర్ కూడా క్లోజ్ చేయలేదు. ఎలా అని డైలమాలో పడ్డ మోహన్ను పట్టించుకోకుండా నేరుగా బయటకు వెళ్లాడు కిషోర్. కిషోర్ వెళ్లినప్పట్నుంచి రూమ్ బయట టెన్షన్ గా పొళ్లు కొరుకుతూ అటూ ఇటూ తిరుగుతూ వెయిట్ చేస్తోంది కుందన. ఇతను లోపలేమడిగాడో తెలీదు. ఇప్పుడు బయటకొచ్చి మేనేజర్ తనని ఏమంటారోనన్న భయంతో కుందనకు చెమటలు పడుతున్నాయి. ఒకవేళ కిషోర్ బ్యాంకు రాబరీ కోసం ప్లాన్ చేసుంటే అన్న ఆలోచన మొదలవ్వగానే కుందన ఇక ఆగలేక లోపలికి వెళ్లడానికి డోర్ ఓపెన్ చేసింది. కరెక్ట్ గా అదే టైంకి బయటకొచ్చిన కిషోర్ పై ఆమె కోపంతో విరుచుకుపడింది. అసలు నీ కామన్ సెన్స్ ఉందా? నీకక్కడ పర్మిషన్ లేదు, వెళ్లకూడదని చెప్తూ ఉంటే కూడా వినిపించుకోకుండా నేరుగా లోపలికి వెళ్తే ఏమనర్థం? చెప్పు, లోపల ఏం దొంగతనం చేశావు అని కిషోర్ని దబాయించింది. హలో హలో, కాస్త ఆలోచించి మాట్లాడండి. నేనక్కడికి నా పర్సనల్ వర్క్ మీద వచ్చాను, అంతేకాని మీరు అనుకున్నట్టు దొంగతనానికి కాదు అని వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ చెప్పాడు కిషోర్. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకుని వినండి సూపర్ హిట్ ఆడియో సిరీస్ శ్రీమంతుడు.